నా జీవితంలో బిగ్ బాస్లో చాలా తుప్పాస్ జడ్జ్మెంట్లు చూస్తాను, కానీ ఈరోజు జరిగిన తుప్పాస్ జడ్జ్మెంట్ చూస్తూ ఉంటే వాళ్ళకి మిరక్కాయ టాస్క్ ఇచ్చినట్లే నాకు మిరక్కాయ పెట్టినట్టుండింది. అసలు ఏమన్నా జడ్జ్మెంటా ఛై అనేసి అనిపించింది. నిజంగానే రికమెండేషన్ చేసినారేమో వీళ్ళకి ఇన్ని ఇయర్లో పంపించు గాయత్రి మన పిల్లే పంపించు రోహిత్ మన పిల్లోడే పంపించు అని చెప్పేసి పంపించేసినట్టు అనిపించింది నాకు. ఆ పిల్ల సుమ ఏమన్నా ఆడింది ఆ టాస్క్. అసలు కళ్ళు పోతా ఉంటే కళ్ళు మండుతా ఉంటే అంత కారంగా తిని లాస్ట్ వరకు బెలూన్స్ ఊపి అసలు గివ్ అప్ ఇవ్వకుండా అంత కష్టమైన టాస్క్ కూడా అంత కష్టపడి చేస్తే ఆ పిల్లని పక్కన పెట్టేసి నా వల్ల కాదని 4 క్లిప్పులు పెట్టుకునేసి ఈ పిల్ల గివ్ అప్ ఇచ్చేస్తే గాయత్రి తనకిచ్చినారు. ఆ ఫోన్ కాల్ టాస్క్ అట్లే పోయింది. అసలు ఫోన్ లేదు, నంబర్ లేదు, వాట్సాప్ లేదు, ఏమి లేదు. ఆ టాస్క్ పోయింది, ఎక్స్ కాల్ చేయాలనే టాస్క్. దాని తర్వాత క్లిప్పులు టాస్క్ ఇస్తే దాన్ని కూడా అయ్యో నా వల్ల కావట్లేదు అని చెప్పేసి వదిలేసింది, గివ్ అప్ ఇచ్చేసింది. ఆ పిల్లని ఎందుకు సెలెక్ట్ చేసినారు? అసలు ఏం జడ్జ్మెంటు? ఆ పిల్లోడు రోహిత్ ఒక్క టాస్క్ కూడా ముందుకు రాకుండా అన్ని టాస్కులు రోహిత్ పో 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 అని తోసి పుష్ చేసి పంపిస్తే ఆ పిల్లోడు అప్పుడు పోయేసి క్లిప్ టాస్క్ ఆడేసి గెలిచేసి ఆటపోయినాడు. మిగిలిన టాస్క్లు అంతా గివ్ అప్ ఇచ్చేసినాడు. అయినా కూడా ఆ పిల్లోడికి ఇచ్చినారు. ఈ అమ్మాయి జ్యోత్స్న ఆడిషన్స్ కూడా సూపర్గా ఇచ్చింది, సూపర్గా వెరీ ఇంప్రెసివ్ ఆడిషన్. అండ్ ఆ బైక్ అమ్మింది కానీ, ఆ ఆడిషన్లో మార్కెటింగ్ చేసింది కానీ, ఈరోజు టాస్క్ ఆడింది కానీ చాలా బాగా చేసింది గివ్ అప్ ఇవ్వకుండా. అట్లాంటి సుమాని జ్యోత్స్నాని వదిలేసి రోహిత్కి గాయత్రికి ఎందుకు ఇచ్చినారో రికమెండేషన్ సీట్లు నాకు అర్థం కాలేదు స్వామి. బహుశా ఇట్లా అన్యాయం జరిగిందని వీడియోలు చేసి వైరల్ చేస్తే అప్పుడన్నా అగ్ని పరీక్ష చూస్తారని ఒక పాయింట్తో ఏమైనా చేస్తున్నారేమో. ఈ రోజు రివ్యూలో ఘోరంగా తిట్టినాను, గుద్దు పెట్టినాను వాళ్ళని. సో మీరు ఆ రివ్యూని చూడాలంటే నా బయోలో నా స్టోరీలో కూడా లింక్ ఉంటుంది, పోయి చూసేయండి.